హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు ఫస్ట్ టైం పీఎఫ్ అమౌంట్‌కి అప్లై చేసుకున్నట్టయితే కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. సో ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్‌ని మీరు ఫాలో అవుతూ పీఎఫ్ అమౌంట్‌కి అప్లై చేసుకున్నట్టయితే మీకు వితిన్ 4 డేస్‌లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్‌లో క్రెడిట్ అవుతుంది. అది ఎలానో నేను లైవ్‌లో అయితే అప్లై చేసి చూపిస్తాను. సో ఆ ప్రాసెస్ చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ డివైస్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడ సెర్చ్‌లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగా వచ్చిన ఫస్ట్ వెబ్‌సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు వెబ్‌సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి టాప్ రైట్ లో 3 డాట్స్ అయితే ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే టిక్ చేసుకుంటే మన సిస్టమ్ లో ఎలా అయితే యూస్ చేస్తామో ఆ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ మీ యూఏ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇదే పీఎఫ్ హోమ్ పేజ్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి పీఎఫ్ అమౌంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం కానీ పీఎఫ్ అమౌంట్ కి అప్లై చేస్తున్నట్టయితే ఫస్ట్ మీరు కేవైసీకి అయితే అప్లై చేసుకోవాలి. సో కేవైసీ అంటే మీ బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డ్ అనేది పీఎఫ్ అకౌంట్ కి లింక్ చేసుకోవాలి. సో వితౌట్ లింకింగ్ మీరు పీఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేయలేరు. సో కేవైసీ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేసి చూడండి, లేదా మీకు ఆ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి కూడా క్లిక్ చేసి చూడొచ్చు. సో ఇప్పుడు పీఎఫ్ అమౌంట్ కి అప్లై చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ క్లైమ్ ఫామ్ 3119 10C అండ్ 10D అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ దాని కింద వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇలా పాప్ అవుతుంది. సో ఎస్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే రావాలి. సో ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ వచ్చిందంటే మీరు కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఇక్కడ ఇస్తున్న బ్యాంక్ అకౌంట్ నంబర్ రెండు ఒకటైతే ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ లో ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి లాస్ట్ ఆప్షన్ పీఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫామ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కింద సెలెక్ట్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే సో మీరు ప్రీవియస్ గా వర్క్ చేసి ఉన్న కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఏ కంపెనీలో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక దాని కింద వచ్చేసి రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పీఎఫ్ అమౌంట్ అనేది ఎందుకు విత్డ్రా చేస్తున్నారని చెప్పి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న రీజన్ బట్టే మీకు పీఎఫ్ అమౌంట్ అనేది ఫాస్ట్ గా క్రియేట్ అవడమో లేదంటే లేట్ గా క్రియేట్ అవడమో జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకి ఇల్నెస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు వితిన్ 4 డేస్ లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ లో అయితే క్రియేట్ అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక దాని కింద వచ్చేసి అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి దాని కింద వచ్చేసి ఎంప్లాయీ అడ్రస్ అంటే మీ అడ్రస్ అయితే ఇవ్వండి. యాజ్ పర్ ఆధార్ కార్డ్ లో మీ అడ్రస్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే అడ్రస్ అనేది ఫిల్ చేయండి. సో ఫిల్ చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోని చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీని అయితే టిక్ చేసుకొని ఇక్కడ కింద గెట్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్న వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకోగానే మీ ఫామ్ అనేది జీకే పోర్టల్లో సబ్మిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఏదైతే అప్లై చేశారో దాని యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి లాస్ట్ లో ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే ఇప్పుడు అప్లై చేసామో దాని యొక్క స్టేటస్ అనేది స్టార్టింగ్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్టేటస్ లో చూసుకుంటే కానీ ఆన్లైన్ క్లైమ్ సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి క్లైమ్ సెటిల్ అనేది వచ్చింది అంటే వచ్చిన 24 అవర్స్ కి మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ లో క్రియేట్ అవుతుంది. సో ఇలా మనం పీఎఫ్ అమౌంట్ అనేది మన మొబైల్లోనే చాలా ఈజీగా అప్లై చేసే విధానం అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. అండ్ మీరు పీఎఫ్ అమౌంట్ కి అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా లేదా మేమే డైరెక్ట్ గా పీఎఫ్ అమౌంట్ కి అప్లై చేయాలన్నా మేము పెయిడ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి నేను డిస్క్రిప్షన్ లోని ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసుకొని ఐ వాంట్ పెయిడ్ సర్వీస్ అని చెప్పి మెసేజ్ చేస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో వీడియో అయితే ఇంతకేసి మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.